ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా చేయరా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఇష్యూపై కూడా చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలపైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా చేయరా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఇష్యూపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా చేయరా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఇష్యూపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఏదైతే పార్టీలో నెలకొన్నటువంటి ఇన్సిడెంట్స్ వాటన్నిటిపైన కూడా వారు చర్చిస్తున్నట్లు మనకు సమాచారం. ఇక గత 2-3 రోజులుగా కూడా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక విదేశీ పర్యటన నుండి ముఖ్యమంత్రి అర్ధరాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక మంత్రి కొండా సురేఖ, అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్స్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా చేయరా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఇష్యూస్ పై కూడా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మెజార్టీ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు వరుసగా సమావేశాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ఒకసారి మనం అవకాశం ఇచ్చాం. ఇక పదే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుంటే మాత్రం ఇక ఎవరు పడితే వారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయి Venu, please continue.
ఎస్ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా చేయరా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఇష్యూస్ పై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్ వేణుగోపాల్ కంటిన్యూ. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి కూడా ఈ అంశాలపైన చర్చించినట్లు తెలుస్తుంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? అయితే ప్రధానంగా ఇప్పటికే క్రమశిక్షణ సంఘం కూడా ఏదైతే ఇంకా మరిన్ని సంప్రదింపులు జరిపి వీరిపై అవసరమైతే మేము ఇంకా మరిన్ని సంప్రదింపులు జరిపాక ఏం చేయబోతాము ఏంటి అనేది కూడా స్పష్టం చేస్తామని చెప్పింది. అయితే ఇక విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే పార్టీలో నెలకొన్నటువంటి ఏదైతే అంతర్గత సమస్యలు ఉన్నాయో వాటిపైన వీరిద్దరూ కూడా చర్చించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే కొండా మురళి కూడా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేను అని చెప్పి కూడా ఇటు కొండా మురళికి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనలు అన్ని తర్వాత కూడా ఇక ఈ రోజు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రితో భేటీ అయి ఏదైతే ఈ చిన్నారెడ్డి ఇష్యూ కానీ అలాగే మంత్రి కొండా సురేఖ విషయంలో ఏం చేయాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఇటు ఇప్పటికే హైకమాండ్ కూడా ఈ విషయంపై ఆరా తీసింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇందుకు సంబంధించి కూడా ఇటు పార్టీ నేతలతో కూడా ఇటు పిసిసి అధ్యక్షులతో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వాకప్ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భేటీ సందర్భంగా కూడా ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇటు హైకమాండ్ కూడా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సీరియస్ గానే ఉన్నట్లు కూడా మనకు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిన్నారెడ్డి, కొండా సురేఖ విషయమే కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు సాయంత్రం అయితే కొన్ని వార్తలు అయితే ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేకుంటే హైకమాండ్ నిర్ణయం కోసం వేచి చూస్తారా అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే వేణు కొన్ని రోజులుగా కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి, భట్టి విక్రమార్క అండ కొంత కొండా దంపతులకు ఉంది అని కొన్ని వార్తలు, లేదు భట్టి విక్రమార్క సపోర్ట్ తీసుకునే ప్రయత్నం వారు చేశారని కొన్ని వార్తలు, ఇలా చాలా ఊహాగానాలు భట్టి చుట్టూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కదా. ప్రస్తుతం భట్టి ముఖ్యమంత్రి ఇద్దరు భేటీ నేపథ్యంలో ఏమనుకోవాలి? అయితే ముఖ్యంగా గతంలో ఇలానే కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అప్పుడు మధ్యవర్తిగా బట్టి ఉన్నారు. ఇక బట్టి ఏదైతే ఆ రోజు మొదలైనటువంటి గొడవకు ఇటు ఇద్దరికి కూడా నచ్చ చెప్పి ఇటు కంటిన్యూ అయ్యేలా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విధంగా చేసినప్పటికీ కూడా ఇక మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే ఒక రకంగా ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కూడా మంత్రి కొండా సురేఖ ఈ కేబినెట్ లో ఒక మంత్రిగా ఉంటూ కూడా ఖండించలేదు అనేటువంటి చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున నడిచింది. అయితే ఈ నేపథ్యంలో ఏం చేయాలి ఏంటి అనే దానిపైనే ప్రధానంగా అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైనా ఇలాంటివి కట్టడి చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్టీకి పెద్ద నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక మరి కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన కూడా వీరిరువురు కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక నేను అపాయింట్మెంట్ కోరుతాను, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకైతే మంత్రి కొండా సురేఖ నుండి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇక ఇప్పటికైనా ఖచ్చితంగా
చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు ఎమ్మెల్యేల నుండి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకుంటారా లేక పార్టీ అధిష్టానంతో చర్చించి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి